వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఫార్ములా ఈ కార్ రేస్లో ఎలక్ట్రిక్ కార్లు రైమంటూ దూసుకెళ్తున్నాయి. రేస్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సందడి నెలకొంది. ప్రాక్టీస్ సెషన్ను తిలకించేందుకు నిన్న బ్యాడ్మింటన్ ఏస్ పివి సింధు, నారా బ్రాహ్మణి, నమ్రతా శిరోద్కర్, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి తమ పిల్లలతో హాజరై సందడి చేశారు. ఈరోజు మంత్రి కేటీఆర్, సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లీ కార్ రేస్లో సందడి చేశారు. కార్ రేస్తో భాగ్యనగరం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కార్ రేస్ సౌకర్యాలపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్. నగరం నడిబొడ్డున యమా స్పీడ్గా వెళ్లే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్తున్నాయి. ఈ కార్ రేసు గురించి సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రేసింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. వరల్డ్ ఛాంపియన్షిప్ రేసింగ్ కు హైదరాబాద్ వేదిక. ఫార్ములా ఈ రేసింగ్ తో పెరిగిన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్. గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్లో దూసుకువెళ్లనున్న ఈ రేసింగ్ కార్లు. సినీ ప్రముఖులతో ఫార్ములా ఈ రేసింగ్ ప్రచారం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న పొల్యూషన్ని తగ్గించేందుకు పర్యావరణ ప్రచారంలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA సంస్థ రేసింగ్ కార్ల పోటీలను పెట్రోల్కు బదులుగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహిస్తోంది. 2014 బీజింగ్ ఒలింపిక్స్లో ప్రారంభమైన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు 8 సీజన్లు పూర్తి చేసుకుని 9వ సీజన్లోకి ఎంటర్ అయింది. ఇక ఇండియా నుంచి ప్రముఖ వ్యాపార సంస్థ మహేంద్ర కంపెనీ ఇండియా నుంచి పోటీలో ఉంది. రెండు నెలల క్రితం హైదరాబాద్లో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను చూసేందుకు ప్రజల ఆదరణ రాక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీనికి రేసింగ్ గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం, మేనేజ్మెంట్ సరైన ప్రచారం చేయకపోవడం లాంటి కారణాలున్నాయి. రేసింగ్ చూడటానికి వచ్చిన వీక్షకులతో వ్యూ గ్యాలరీలు నిండినప్పుడే రేసర్లకు ప్రోత్సాహకంగా ఉంటుంది. అందుకే ఈసారి ఈ రేసింగ్ గురించి సినీ ప్రముఖులతో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటికే సినీ హీరోలు మహేష్, నాగార్జున, అడవిశేష్, నాగచైతన్య, డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ ఇషా రెబ్బా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రేసింగ్ అభిమానుల్లో ఒక జోష్ని నింపారు. Together we are set to achieve a great milestone with Greenco Hyderabad E-Prix on 11th Feb. A new chapter in sustainable motorsports and entertainment, here to bring glory to India in its most happening city, our Hyderabad. My heartiest wishes to KT Ramarao garu, the government of Telangana and Gopi garu at Greenco for this historic feat. I'm really excited that Hyderabad has made its mark on the world map of motorsports as Formula E comes to India. Leading our way to arrest climate change, let's make this event a grand success. Congratulations to KTR Garu, Telangana government and Chalam City Garu for creating history by bringing the first ever net zero event to India. Really looking forward to the Greenco Hyderabad E-Prix on Feb 11. ప్రపంచ స్థాయి రేసింగ్ పోటీలను తెలంగాణ వరకు తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్, ఆనంద్ మహీంద్ర, ఇతర పారిశ్రామికవేత్తల కృషికి నగరవాసుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు జరపడానికి 8 ఏళ్లు పట్టింది. ఇంకా చెప్పాలంటే ఈ నెల 11న జరిగే రేసింగ్ పోటీలో ఒక్క ఇండియన్ రేసర్ కూడా లేకపోవడం ప్రపంచ క్రీడా రంగంలో భారత స్థాయిని తెలియజేస్తుంది. ఇకనైనా మన పాలకులు మేల్కొని ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆటల్లో భారత ప్లేయర్లు ఉండేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు జరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సందర్శకులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్.
ఈ రేసింగ్ కి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేసింగ్ అనుభూతిని పొందేలా ట్రాక్ చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేసి డ్రైవింగ్ చేస్తున్న కార్లను ప్రత్యక్షంగా చూసేలా గ్యాలరీలను నిర్మించారు. రేసింగ్ ట్రాక్ను ఒకవైపు నుంచి మరోవైపుకు దాటేందుకు 4 చోట్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిలను తాత్కాలిక ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. ఇందులో ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మొదటి నుంచి శాశ్వత ప్రాతిపదికన ఉండగా మరో 3ంటిని ఎన్టీఆర్ ఘాట్ వెనుక వైపు మింట్ కాంపౌండ్, ఐమాక్స్ ఎదురుగా ఏర్పాటు చేశారు. దీంతో ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నా ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు వీలుగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు ఫుట్ఓవర్ బ్రిడ్జిను ప్రేక్షకుల గ్యాలరీల వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. రేసింగ్ లో పాల్గొనే డ్రైవర్లందరూ వారి కార్ల కోసం ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ స్థలంలో కస్టమైజ్డ్ గ్యారేజ్లను అత్యాధునిక శైలిలో నిర్మించారు. రేసింగ్ జరిగే ట్రాక్ల చుట్టుపక్కల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలను దూరంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల్లో ట్రాక్ వద్దకు చేరుకునే సౌకర్యం కల్పించారు. 2 రోజుల క్రితమే నగరానికి చేరుకున్న హెచ్ఎండిఏ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను పార్కింగ్ ప్రదేశాల నుంచి రేసింగ్ ట్రాక్ వద్దకు నడిపేలా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన హెచ్ఎండిఏ అధికారులు ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు. హుస్సేన్ సాగర్ తీరం సరికొత్త శోభను సంతరించుకుంటోంది. ఫార్ములా ఈతో ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న హుస్సేన్ సాగర్ అద్భుతాలకు నిలయంగా మారుతోంది. నగరవాసులను అలరించేలా హుస్సేన్ సాగర్ జలాల్లో నూతనంగా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ప్రారంభించారు. దీనికి తోడు ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం, దానికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం, మరోవైపు ఐమాక్స్ వెనుక ఎన్టీఆర్ గార్డెన్ను ఆనుకొని 125 అడుగుల ఎత్తైన భారీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు సాగర్ జలాల్లో కొలువుదీరిన బుద్ధ విగ్రహం మరింత ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వారధిగా ట్యాంక్ బండ్ ఇప్పటికే సరికొత్త శోభను సంతరించుకుంది. ఫార్ములా ఈ పోటీలతో సాగర్ తీరమంతా ఎన్నో అద్భుతాలతో కూడిన ప్రాంతంగా నిలవనుంది. సో నగరం నడిబొడ్డులో జరుగుతున్నటువంటి ఈ రేసింగ్ పైకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే తొలిసారిగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ రేసులకు సంబంధించిన చాలా విషయాలపైనే ఇవాళ మన మిడ్ డే డిబేట్ పెట్టుకున్నాం. ఇవాళ మన డిబేట్లో గెస్ట్ కృష్ణారావు గారు, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. కృష్ణారావు గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. ముందుగా మీకు ఇవాళ ప్రత్యేక చర్చలకు స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ వెల్కమ్ సార్. సార్ కృష్ణారావు గారు ఒక విషయం చెప్పండి. సరే, అన్ని విషయాలు కాసేపు మనకున్న టైంలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా అసలు ప్రపంచ ఫార్ములా ఈ రేస్ గురించి కాస్త వివరించండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే సార్ చాలా ఖరీదైన గేమ్. మన దేశానికి ఈ పోటీల్లో ఇంతవరకు మన 2013లో ఇండియన్ గ్రాండ్ ప్రీ ఫస్ట్ టైం ఫార్ములా నిర్వహించాం. దానికి అట్టహాసంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుని ఏర్పాటు చేసింది, కానీ సక్సెస్ కాలేదు. దాంతో రేస్ నిర్వాహకులు ఏం చేశారంటే ఈ భారత్లో మనకి గిట్టుబాటు అయ్యే పని కాదని మన దేశం నుంచి వెళ్ళిపోయి రష్యాలో నిర్వహించడం మొదలుపెట్టారు. కనుక ఫార్ములా 1 రేస్కే మనం 2013లో ఒకేసారి ఆశించాం. ఆ తర్వాత అది కోల్పోయాం. కానీ ఈ రేసు నిర్వహించాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన ట్రాక్, వేల కోట్ల రూపాయల ఖర్చు, చాలా హంగామా ఉంటుంది. దీంట్లో టొబాకో కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా టొబాకో లేకపోతే ఈ మోటార్ కంపెనీలని వాళ్ళ ప్రచారం కోసం ఉపయోగించిన రేట్లు ఇవి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 రేసులు జరుగుతాయండి. ఇవన్నీ చెన్నై గ్రాండ్ ప్రీ అని, మోంట కార్లో గ్రాండ్ ప్రీ, దుబాయ్ గ్రాండ్ ప్రీ, అబుదాబి గ్రాండ్ ప్రీ,
అమెరికన్ గ్రాండ్ ప్రీ, జపాన్ గ్రాండ్ ప్రీ, కెన్యన్ గ్రాండ్ ప్రీ, ఇలాగా బాగా వెనక దేశాలు, అత్యధిక బాగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఈ పోటీని నిర్వహిస్తూ ఉంటాయి. దీనికి కూడా ఏంటంటే మిలియనీర్లు, కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళంతా విలాసం కోసం వస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం ఈ రేస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ కార్డులతో, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కార్డులతో మనం నిర్వహించుకుంటున్నాం. సాధారణంగా ఫార్ములా 1లో ఒక కారు వేగం గంటకి 360 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లు ఉంటుందండి. దానికి ప్రత్యేకమైన ట్రాక్, దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఆ కారు వేగంగా వెళ్ళే అంతగా రోజులు దానికి తగ్గట్టుగా ఉంటాం. తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు ఇవన్నీ తీసుకుంటారు ఖచ్చితంగా. కానీ మనం ఈ హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించుకున్న గత కొద్ది రోజులుగా మనం ప్రాక్టీస్ రేసులు నిర్వహించుకున్నాం. ఇప్పుడు జరిగే ఈ రేసులు అంటే ఫార్ములా 1లో F1, F2, F3 ఇలా గ్రేడింగ్స్ ఉన్నాయి అనమాట. కారు కెపాసిటీని బట్టి, వాటి దీన్ని బట్టి. ఇదేంటంటే చాలా పసిపోవడం లాంటిది ఈ రేస్. దీని గురించి మనం ఆరంభం ఫార్ములా 1 రేసులకి వెళ్ళాలంటే మనం 2 స్టెప్లు వెళ్ళాలి. దాంట్లో గో కార్టింగ్ అంటారు. మీరు చూసిన చిన్న పిల్లలు ఫార్ములా 1లో మీరు బాగా ఈ ఫార్ములా రేసులో డ్రైవర్ కావాలంటే గో కార్టింగ్ లో మంచి నైపుణ్యం ఉంటుంది. అంటే అది ఏబిసిడీ నేర్చుకోవడం లాంటిది అనమాట. మనం ఎన్ఐకి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలంటే ఏబిసిడీ వెళ్ళదు. ఈ గో కార్టింగ్ అలాంటి గ్రేడ్ గో కార్టింగ్. మనం హైదరాబాద్ లో గతంలో చాలా సార్లు గో కార్టింగ్ పోటీలు ఎన్నో నిర్వహించుకున్నాం మనం. తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ఫార్ములా 1 గురించి మీడియా కూడా అంత పట్టించుకోదండి. ఎందుకంటే కొంచెం స్టార్ స్పోర్ట్స్, ఫారిన్ మీడియా మాత్రమే దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ మోటార్ స్పోర్ట్స్ అభిమానులు మాత్రమే ఈ పోటీలు చూస్తారు. సామాన్యులకు తెలియదు ఈ కారు వేగం, ఆ ఎక్సైట్మెంట్ మాత్రమే మనం చూస్తుంటే జీవి మరి ఒక రాకెట్ వేగంగా తీసుకునే కారు, ఇంగ్లీష్ శబ్దాలు, మంటలు ఇవన్నీ మనకు ఎక్సైటింగ్ అనిపిస్తూ ఉంటాయి. కానీ ఫార్ములా 1 అంటే ప్రాణాంతకమైన రేసుల్లో ఒకటి. ఇదేంటంటే ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు, కార్లలో మండిపోయి పడి చూడటానికి వచ్చిన కార్లు చక్రాలు వెళ్ళి పడిపోయిన వాళ్ళు కూడా సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ ఈ ప్రపంచ మోటో క్రాసింగ్ ఆర్గనైజేషన్ మాత్రం ప్రతి ఏటా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కృష్ణారావు గారు ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ వరకు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రేసుల గురించి కాసేపు మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ఈ కార్లు రేసులు నిర్వహించడం వల్ల ఇమీడియట్గా మనకి ఏం మేలు జరుగుతుంది, లేదా ఏం జరుగుతుందంటే ఏం చెప్పుకోవాలి? ఇక్కడ మనం 2 విషయాలు చూడాలండి. ఫస్ట్ పాయింట్, మన హ్యాపీనింగ్ సిటీ హైదరాబాద్, గ్లోబల్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ మరింత క్యాష్ తీసుకురావడానికి మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన ఆలోచన విధానం అంటే మోడర్న్ గా ప్రపంచంలో ఏం కావాలి, అత్యాధునిక నగరాలకు ఏమున్నాయి హంగులు, అవన్నీ కూడా మన హైదరాబాద్ నగరానికి తెచ్చుకోవాలని ఆయన ఆలోచనలో భాగంగానే మనం ఈ ఫార్ములా ఈ రేసులని హైదరాబాద్ తీసుకొచ్చారు. దానికి సెలబ్రిటీలు అంతా కూడా సహకారం అందించి మన ఈ ఫార్ములా రేసులకు విస్తృత ప్రచారం కల్పించారు ఈ రేస్ నుంచి. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశాం. కానీ ఇది మన నగరానికి ఈ లైవ్ టెలికాస్ట్ ప్రపంచంలో ఉన్న మోటో క్రాస్ అభిమానులందరికీ హైదరాబాద్ అంటే ఇలా ఉంటుంది, ఈ సిటీలో అందాలు ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఈ రేసింగ్ అనేది మనం ఏం జరుగుతుంది. ఈ రేసింగ్ లో 11 దేశాలు లేకపోతే 11 జట్ల డ్రైవర్లు అంటే 22 మంది పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్ నగరం గొప్పతనాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళు మేము హైదరాబాద్ లో రేసు జరిగిన సిటీ చాలా బాగుంటుంది, చాలా అభివృద్ధి చెందింది, అల్ట్రా మోడర్న్ సిటీ అది. ఈ విధంగా మన మౌత్ టాక్ కూడా మన సిటీ గురించి వాళ్ళ ద్వారా కూడా ప్రపంచం అంతా విస్తృతంగా ప్రచారం అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మనం రోజు జరగవచ్చు. నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే, మనం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనకి సెక్రటేరియట్ ని నిర్మించి దాన్ని త్వరలోనే ప్రారంభించాలని అనుకుంటుంది. దానికి కౌంట్ డౌన్ గా అంటే దాని ఆ వేడుకల్లో కర్టన్ రైజర్ లో రకరకాల ఈవెంట్స్ ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. ఇదంతా కూడా అంతర్లీనంగా ప్రభుత్వం ప్లాన్ ఇది. అయితే కృష్ణారావు గారు, సరే కృష్ణారావు గారు మీరు చెప్పారు, సరే ఇందులో F1, F2, F3 ఈ రేంజెస్లో ఉన్నటువంటి దాంట్లో ఇది బిగినింగ్ లాంటిది ఈ రేసు, ఈ స్థాయి అని చెప్పారు. సరే ఈ స్థాయికి తగ్గ ఏర్పాట్లు మనం చేసామా అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కటి సార్, గతంలో మనం ఇప్పుడు ఇలాంటి పోటీలు నిర్వహించలేదు, మనకు అనుభవం లేదు. ఫస్ట్ ఇలాంటి రేసులు నిర్వహించడానికి తగ్గ
ఏర్పాట్లు కానీ రోడ్లు కానీ సదుపాయాలు కానీ మన దగ్గర ఈ రెండు విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే ఈ రేసింగ్ నిర్వహించడానికి మనకి నెక్లెస్ రోడ్డు లేకపోతే ట్యాంక్ బండ్ మీద ఉన్న రోడ్డు మనకు సరిపోతుంది అంటే ఎక్స్పర్ట్స్ వచ్చి ఇవన్నీ చూసి ఏర్పాటు చేసినాక చేశారు. ఏది చేసినా సరే లోపరాహితంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. చిన్న చిన్న లోపాలు లేకపోతే ఈ ట్రాఫిక్ జాములు, ట్రాఫిక్ డైవర్షన్స్ 3 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు రూట్లు మళ్లించడం, ఈ ట్రాఫిక్ జాములు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో. మరి ఇలాంటి అత్యాధునిక రేసులు నగర వాసులకు అందుబాటులోకి రావాలంటే చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా మనం భరించాలి. మనం దీన్ని పాజిటివ్ గానే తీసుకోవాలండి. మనం ఎందుకంటే నెగిటివ్ గా దీన్ని నెగిటివ్ గా చెప్పాల్సిన ఇది కూడా కాదండి, అన్నిటి విషయాలు చర్చించుకోవాల్సిందే. ఖచ్చితంగా ప్రపంచ పటంలో లేకపోతే ప్రపంచ పోటీలో హైదరాబాద్ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందులో మనం అందరం కూడా పాజిటివ్గా తీసుకోవాలి. సరే, ఇక సీరియస్గా విషయంకి వస్తే దీన్ని నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి F1, F2, F3 రేసుల్లో మనం కూడా మన సత్తాను చాటే రోజు దగ్గరలో ఉందా, దూరంగా ఉందా? అది మనం ప్రపంచ ఫుట్బాల్లో పాల్గొనటం 100 ఏళ్లలో సాధ్యపడుతుందా లేదా అన్నట్టుగా ఇది కూడా అనుకోవాలి మనం. ఎందుకంటే ఫార్ములా 1 రేసులో పాల్గొనే స్థాయి ఉన్న డ్రైవర్లు కూడా మనకు లేరు, రేసర్లు. ఎందుకంటే మన దగ్గర చెన్నైలో లేకపోతే పూణే ఈ 2 నగరాల్లోనే ఇలాంటి రేసులు మనం దానికి తగిన సదుపాయాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ రేసింగ్ జరుగుతూ ఉంటాయి ఈ గోకార్ట్ నుంచి ఈ స్థాయి అన్ని. మన దాంట్లో ఏంటంటే ఫార్ములా 1 అర్హత కోసం డ్రైవర్లు కూడా ఉన్నారు మన దగ్గర. కార్తికేయన్ అని గతంలో కొందరు వాళ్ళు కూడా అంతవరకు లాగిపోయారు. ఇది చాలా ఖరీదైన చాలా ఎక్స్పోజర్తో ఉన్న క్రీడ ఉంది. దీనికి విపరీతంగా ఖర్చు పెట్టాలి, ₹1,00,00,000 మంచి ప్రయాణంగా ఖర్చు పెట్టాలి. ఒక రేస్ డ్రైవర్ కావాలన్నా కూడా వాళ్ళు కూడా విపరీతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ అంత ఖరీదైంది. సో మనలాంటి దేశానికి ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ మిగిలిన క్రీడల్లో ఉన్నాయి, కానీ ఇలాంటి ఈ మోడర్న్ గేమ్స్ కి మోటార్ స్పోర్ట్స్ తగ్గట్టు హంగులు ఆర్భాటాలు మన దేశంలో లేవు. కనుక మనం చాలా ఓపిక పట్టాలి. మనం ఏంటంటే మనం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ రేసింగ్ మనం నిర్వహించుకుంటున్నాం. సో మనం హైదరాబాద్ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల స్థాయిలో మనం ప్రచారం చేస్తున్నాం. ఇది భారతదేశ స్థాయిలో అన్ని రాష్ట్రాలకి మన హైదరాబాద్ రేసులు వెళ్తున్నాయంటే నాకు డౌట్ సార్. ఇది మనం కేంద్ర ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం కల్పిస్తుందా, లేకపోతే దీనికి అంత ప్రాధాన్యం ఇచ్చిందా, లేకపోతే ఈ రేసుల గురించి పట్టించుకోవాలని కూడా రకరకాల ఈ పరిస్థితులు దీని వెనక ఆధారపడి ఉన్నాయి. కానీ మన హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చింది దీనికి. మన నగరం వేదికగా జరుగుతుంది. ఈసారి మనం గతంలో సినిమాల్లో చూడటం లేకపోతే ఫోటోలోనో పేపర్లోనో టీవీ టెలికాస్ట్ లోనూ చూసాం. కానీ మన హైదరాబాద్ నగరవాసులు ప్రత్యక్షంగా ట్యాంక్ బండ్కి వెళ్తే నక్లెస్ రోడ్కి వెళ్తే కార్లు చూడటం, అవి ఎంత స్పీడ్ వెళ్తున్నాయి, ఆ ఇంజిన్ స్పీడ్ ఏంటి, ఎంత ఇది అనేది కూడా మనం తెలుసుకోవడానికి మనకు ఒక సువర్ణ అవకాశం. ఇంకోటి కూడా ఏంటంటే ఈ ప్రాక్టీస్ రేస్ లో ఒక జర్మన్ రేసర్ తోలుతున్న కారు ప్రమాదం జరిగింది. ప్రమాదం కూడా ఎంత భీతి కలుగుతుంది, ఎంత భయానకంగా ఉంటుంది అనేది ఆ స్పాట్ లో ఉన్న కొందరు అభిమానులు కొంచెం అనుభవం ఉంటుంది. కనుక ఇదేంటంటే చిన్నది జోడుతుంది, చిన్న ప్రమాదం మనకు హెచ్చరికగా జరిగింది. దానికోసం ఇంకా పకడ్బందీగా ఏర్పాటు చేసిన అవకాశం జరిగింది. సార్ ఇప్పుడు కృష్ణారావు గారు ఒక విషయం అంటే ఇవాల్టి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రేసుల్లో ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా ఈ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్తా ఉన్నారు. సో దీనివల్ల అంటే ఈ కొత్త తరం వాహనాలకి ఒక ఊపు వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో విద్యుత్ వాహనాలకి ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వటం, మన స్కూటర్లు కానీ నుంచి కార్లు, బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ చేస్తున్నాం కదా. అంటే అది స్పృహ పెంచడం, మనం థర్మల్ విద్యుత్ మీద లేకపోతే మిగతా వాటి మీద ఆధారాన్ని తగ్గించుకుని ప్రకృతికి మనకి ఇచ్చిన సహజ వనరుల నుంచి మనం చేసుకోవాలనే దాంట్లో భాగంగా ఆ కోణంలో చూస్తే ఇది కూడా మనకు ఒక ప్రమోషన్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి చెప్పుకోవాలి సార్, ఫార్ములా 1 రేసులు జరుగుతాయి అంటే దానికి ఏవియేషన్ ఫ్యూయల్ వాడతారు. అంటే విమానాలకి వాడే ఇంధనాన్ని ఫార్ములా 1 కార్మికులు వాడతారు అనమాట. ఒక కారు చిన్న ప్రమాదం జరిగింది అనుకోండి, ఒక విమానం తగలబడిపోతే ఎంత భయానకమైన పరిస్థితులు వస్తాయి, ఫార్ములా 1 కారు కాలినా కూడా అదే పరిస్థితులు వస్తాయి. కానీ ఈ కార్లు ఉన్నాయి మనకి, వీటితో ఏ మాత్రం ప్రమాదం లేదు, పర్యావరణానికి ఏమాత్రం ఆటంకం కాదు, కాలుష్యం లేదు. ఇదేంటంటే కాలుష్య రహితమైన కారు రేసులుగా మనం చెప్పుకోవాలి ఈ రేసులు. కానీ ఫార్ములా 1 కారు రేసులు మాత్రం విపరీతమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటే దాని నుంచి వచ్చే పొగ, ఆ ఏవియేషన్ ఫ్యూయల్ మంటల నుంచి వచ్చే ధూళి
ధూమాలు వీటన్నింటి కూడా పర్యావరణ కాలుష్యం ఉంటుంది. కానీ ఈ కార్లు మాత్రం ఈ ఫ్రెండ్లీ కార్లు అనేది మనం చెప్పుకోవాలి. కృష్ణారావు గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. సో ఏంటంటే ఈరోజు ఈవెంట్కి ఇటువైపు స్పోర్ట్స్ స్టార్లు అయినటువంటి సచిన్ తెండూల్కర్ దగ్గర నుంచి ఈరోజు సినిమా సెలబ్రిటీస్ అయినటువంటి రాజమౌళి, లేకపోతే చిరంజీవి, వీళ్ళందరూ, ప్రభాస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు వాలంటరీగా వాళ్ళ మద్దతు ప్రకటించినట్టుగానే తెలుస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మనం ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలండి. ఇప్పుడు సచిన్ తెండూల్కర్ విషయం చెప్పారు. సచిన్ తెండూల్కర్ గొప్ప క్రికెట్ మాత్రం కాదు, అతనికి ఏంటంటే కార్ రేసింగ్ అంటే విపరీతమైన ఇష్టం. లండన్ గ్రాండ్ ప్రీ అంటే బ్రిటిష్ గ్రాండ్ ప్రీ జరిగితే లండన్ వెళ్ళి రేసింగ్ హాజరయ్యి లూయి హ్యామిల్టన్ ఇంగ్లాండ్ టాప్ చేస్తున్న వరల్డ్ లో నెంబర్ 1 కార్లో ఉన్నాడు సార్. అతనితో కూడా కలిసి ఇలాగా విడిగా ఒక అనేది సచిన్ తెండూల్కర్ స్వతహాగా ఇష్టం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలండి. సచిన్ తెండూల్కర్ దగ్గర ప్రపంచంలో ఫెరారీ కానీ అత్యంత ఖరీదైన కారు ఉన్న కలెక్షన్ అతని కార్ల కలెక్షన్ హాబీ. ఒక్కొక్క కారు 2 కోట్లు 3 కోట్ల నుంచి 5-10 కోట్లు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. సచిన్ ఒక కార్ల గ్యాలరీ ఉంది ఓన్గా, దాంట్లో ఒక 50 ఖరీదైన కార్లు ఉన్నాయన్నమాట. కనుక స్వయంగా అతను కార్ల అభిమాని, మోటార్ రేసులు, కార్ రేసింగ్ అంటే తనకు చాలా ఇష్టం. కనుక ఆ కోణం నుంచి చూస్తే సచిన్ తెండూల్కర్ మన హైదరాబాద్ నగరానికి రావటం పెద్ద మనం గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే స్వతహాగా తనకి అభిమాని ఆ క్రీడకి. దానికి తోడు ఏంటంటే కేటీఆర్ గారు కానీ, లేకపోతే హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో సచిన్ కొన్న అనుబంధం, వీటన్నిటి కారణం కూడా ఆయన వచ్చాడు. ఇక సినీ హీరో అంటారా మీకు తెలియజేయండి, వాళ్ళు మన హైదరాబాద్ నగరంలో వాళ్ళ సినిమా షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రధాన కేంద్రం, వాళ్ళకి అదొక హైదరాబాద్ హబ్బు కనుక సహజంగా వాళ్ళ ప్రభుత్వాన్ని సహకరించి ఈ రేసుల ప్రచారాన్ని కూడా వారి వంతు పాత్ర నిర్వహించారు. వాళ్ళని అభినందించాలి. కేటీ రామారావు గారిని మన ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ 3 రోజుల నుంచి ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులు భరించిన హైదరాబాద్ నగర వాసులు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారావు గారు. మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే నగరం నడిబొడ్డులో జరుపుతున్న ఈ రేసింగ్ పోటీలు సామాన్యులకు మాత్రం కంటగింపుగా మారాయి. ప్రధాన రహదారులు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దారి మళ్లింపులు చేసినా దూరం ఎక్కువ అవడంతో ఈ రేసింగ్ తమ ప్రాణానికి వచ్చిందని ఉసురుమంటున్నారు. ఓ సమయంలో ఓపిక నశించిన వాహనదారులు ఈ రేసింగ్ రూట్లోకి దూసుకుపోవడంతో కాస్త గందరగోళం నెలకొంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ పోటీ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు రేసింగ్ చుట్టుపక్కల కొన్ని రూట్లను మూసివేశారు. రేసింగ్ కారణంగా సెక్రటేరియట్, ప్రసాద్ ఐమాక్స్ రూట్లను ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. దీంతో ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, ఎమ్మెల్యే క్వార్టర్స్, లక్డీ కపుల్, పంజాగుట్ట ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో సీఎం, ఇతర మంత్రులు వెళ్లే సమయాల్లో వాహనాలను ఆపివేయడం, మరోవైపు ఫార్ములా రేసింగ్ కారణంగా ప్రధాన మార్గాలను క్లోజ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా 4వ రేసింగ్ పోటీ రేపు హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్, సచివాలయం, ప్రసాద్ ఐమాక్స్ రూట్లలో జరగనుంది. రేసింగ్ కారణంగా ఇప్పటికే క్లోజ్ చేసిన రూట్లతో పాటు 11న ఉదయం నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ను పోలీసులు పూర్తిగా బంద్ చేస్తారు. దీంతో పంజాగుట్ట నుంచి నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ వెళ్లే వాహనాలు బషీర్బాగ్, లక్కడి కప్పుల మీదుగా పంజాగుట్ట వెళ్లాల్సి ఉంటుంది. ఇక ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ నుంచి మెహదీపట్నం, పంజాగుట్ట వెళ్లే వాహనాలను కూడా బషీరాబాగ్, లక్కడి కప్పుల మీదుగా మళ్లించే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి ప్రోగ్రాం కావడంతో విదేశాల నుంచి ప్రముఖులు రేపటి ఈవెంట్కు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఇంటర్నేషనల్ రేసర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ హీరోలు, రాజకీయ నాయకులు రేసింగ్ను చూడటానికి వస్తారు కాబట్టి ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రేసింగ్ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్ల కొన్ని సందర్భాలలో వాహనదారులకు, పోలీసులకు మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. సహనం కోల్పోయిన వాహనదారులు ఈరోజు ట్రాక్ మీద నుంచే ఇందిరాగాంధీ విగ్రహం నుంచి సచివాలయం వైపు వెళ్లారు.
దీంతో 4 గంటల 30 నిమిషములకు ప్రారంభం కావాల్సిన ప్రాక్టీస్ రేస్ 5 గంటల తర్వాత స్టార్ట్ అయింది. నగరం మధ్యలో కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇలాంటి రేసింగ్ పోటీలు పెడితే బాగుండేదని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ స్థాయి రేసింగ్ పోటీని ఇండియాకు, అది హైదరాబాద్కు తీసుకురావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతిరోజు లక్షల వాహనాలతో రద్దీగా ఉండే రూట్లలో ఇలాంటి రేసింగ్ పోటీలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకొచ్చిన తర్వాతే ఇలాంటి పోటీలను నిర్వహిస్తే హైదరాబాద్ ఇమేజ్ పెరగడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ రేసులు ఒకవైపు జోషును పెంచుతుంటే మరోవైపు ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.